యువన్ని తీసుకుని స్కూల్లోకి వెళ్లబోతున్న స్నేహను స్కూల్ గేట్ దగ్గరే అడ్డుకున్న వైభవ్ తాను చెప్పినట్లు వినకపోతే యువన్ను స్కూల్ నుండి బయటకు వెళ్లేలా చేస్తానని బెదిరించాడు. ఆ మాటకు స్నేహ అనుమానంగా చూసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ అని అడిగింది. అప్పుడప్పుడే స్కూల్ దగ్గర తమ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వస్తున్న పేరెంట్స్ అందరూ మళ్లీ అక్కడేదో సీన్ జరగబోతుందని చూసి ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోయి చూడటం మొదలుపెట్టారు. అప్పుడు వైభవ్ ఆమె వైపు సూటిగా చూస్తూ మీ నాన్న తీసుకొచ్చిన పెళ్లి సంబంధం చేసుకోవడానికి ఒప్పుకో, అప్పుడు నీ కొడుకు ఈ స్కూల్లో ఉంటాడు అని అన్నాడు. ఆ మాట విని స్నేహ అతని పిచ్చివాడిలా చూసి పెద్దగా నవ్వుతూ వైభవ్, అసలు ఇలాంటి యూస్లెస్ మాటలు ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఆ పర్ణికకు కొంచెం కూడా తేడా లేదు. ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. అయినా మీ గురించి నాకు అనవసరం. నేను నీకొకటి క్లియర్గా చెప్తున్నా విను. నా కొడుకు విషయంలో జరిగిన దాంట్లో తప్పెవరిదో కనుక్కుని వాళ్లను నేనే బయటికి లాగుతాను. అప్పుడు ఈ స్కూల్ నుండి ఎవరు వెళ్తారో తెలుస్తుంది అంటూ యువన్ని తీసుకుని ముందుకు వెళ్లబోయింది. అది చూసిన వరలక్ష్మి కోపంతో వెనుక నుంచి స్నేహ డ్రెస్ పట్టుకుని లాగుతూ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో అని అరిచింది. స్నేహ వెంటనే కోపంగా వెనక్కి తిరిగి ఎర్రబడ్డ కళ్ళతో ఆమెకు వేలు చూపిస్తూ వరలక్ష్మి, నువ్వు నీ కొడుకు ముందు మళ్ళీ నా చేతుల్లో తన్నులు తినకు అని అంది. స్నేహ కోపంతో నిప్పులు కురిపించడం చూసిన వైభవ్ తన చెల్లికి అడ్డుగా వెళ్లి స్నేహ, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతన్ని నిరసనగా చూస్తూ నా లిమిట్స్ ఏంటో చెప్పడానికి నువ్వెవరు అని అడిగింది. అప్పుడు వైభవ్ కోపంగా స్నేహ, నువ్విలా మాట్లాడినందుకు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు. నేనిప్పుడే ప్రిన్సిపల్తో మాట్లాడి నీ గురించి ఆమెకి తెలిసేలా చేసి నీ కొడుకుని స్కూల్ నుంచి బయటికి పంపిస్తాను అని అన్నాడు. మరోవైపు కారులో కూర్చుని అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న అక్షయ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే వెళ్లి ఆ వైభవ్ను అక్కడి నుండి తరిమి వెయ్యాలని అనుకున్నాడు. కాని అతను బయటకు వెళ్లి గొడవ పడితే అందరి ముందు తమ పెళ్లి విషయం బయటపడుతోందని ఆగిపోతూ వెంటనే త్రిపాఠికి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన అతనితో 5 నిమిషాల్లో ఇక్కడ మ్యాటర్ క్లోజ్ అవ్వాలని ప్రిన్సిపల్తో చెప్పు అని అన్నాడు. మరో క్షణంలోనే త్రిపాఠి కాల్ అందుకున్న ప్రిన్సిపల్ చేతిలో ఐపాడ్ పట్టుకుని గేట్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రిన్సిపల్ ను చూసిన వెంటనే వరలక్ష్మి ముఖం దీనంగా పెడుతూ మేడం, టైంకి వచ్చారు. ఇప్పుడు మీరే మాకు న్యాయం చేయాలి. ఈ స్నేహ తన కొడుకు ద్వారా నా పిల్లాన్ని వేధిస్తూ నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. ఇలాంటి పిల్లలు స్కూల్లో ఉండడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించండి అని అంది. ప్రిన్సిపల్ స్నేహ ముఖం వైపు చూసింది. కానీ ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ వరలక్ష్మితో మేడం, ముందసలు నిజమేంటో తెలుసుకోవాలి కదా. ఆ రోజు అసలు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది. నేను ఆ వీడియో తీసుకొచ్చాను. అది చూసిన తర్వాత మీ అందరికీ అసలు నిజమేంటో తెలుస్తుంది అని అంది. ఆ మాట వినగానే వరలక్ష్మి ముఖం మారిపోయింది. అప్పుడు ప్రిన్సిపల్ తన ఐపాడ్లోని స్క్రీన్ ఓపెన్ చేసి వీడియోను ప్లే చేసింది. దాంతో అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ఆ వీడియో చూడ్డానికి ఉత్సాహం చూపించారు. అందులో వరలక్ష్మి కొడుకు యువన్ని కిందకి తోసేస్తున్న దృశ్యం స్పష్టంగా కనబడింది. అది చూడగానే అక్కడ ఉన్న అందరి ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. వరలక్ష్మి ముఖం మరింత పాలిపోయింది. అప్పుడు స్నేహ మాట్లాడుతూ ఇప్పుడందరికీ నిజం తెలిసిపోయింది. యువన్ను కావాలని కిందకి నెట్టి గాయాల పాలయ్యేలా చేశారు. పైగా ఇదంతా నా కొడుకు చేశాడని అతనిపై నిందలు కూడా వేశారు. ఇదంతా మీ స్కూల్లోనే జరిగింది కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఆవేశంగా అంది. స్నేహ అత్యంత మర్యాదగా న్యాయాన్ని కోరడంతో ప్రిన్సిపల్ ఆమె ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకుంటూ చిన్నగా నవ్వి స్నేహ, మీరు చెప్పింది నిజమే. ఇది మా స్కూల్లో జరిగింది కాబట్టే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ వరలక్ష్మి వైపు చూసి మేడం, మీ అబ్బాయిని ఈ స్కూల్ నుంచి పంపించి వేస్తున్నాం. అడ్మిషన్ డిపార్ట్మెంట్కి వెళ్లి ప్రొసీజర్స్ అన్ని పూర్తి చేయండి అని చెప్పింది. ఆ మాట వినగానే వరలక్ష్మి ముఖం కోపంతో ఎర్రబడింది. దాంతో ఆమె ఆవేశంగా ఏయ్ ప్రిన్సిపల్, నా కొడుకునే బయటికి పంపిస్తావా? దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా అని మాటలతోనే ఆమెను బెదిరించింది. వెంటనే అక్కడ ఉన్న వైభవ్ కూడా మేడం, మీరీ నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఇందులో ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉందని నాకు అనిపిస్తోంది అంటూ స్నేహ వైపు అనుమానంగా చూశాడు. అప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళిద్దరినీ కొంచెం చిరాగ్గా చూస్తూ చూడండి మిస్టర్ వైభవ్, మీరంతా ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూశారు. మీతో పాటు ఇక్కడున్న పేరెంట్స్ కూడా చూశారు. దాన్ని ఎవ్వరూ మార్చడానికి లేదు. అది ఒరిజినల్ వీడియో కాబట్టి మీకు నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి అర్హత లేదు అంటూ స్నేహ వైపు చూసి మేడం, నేను ఈ విషయంలో మీకు క్షమాపణలు చెప్తున్నాను. మా స్కూల్ అజాగ్రత్త వల్ల మీరు యువన్ చాలా బాధపడ్డారు అని అంది. అది విని అక్కడే ఉన్న మిగతా పేరెంట్స్ కూడా స్నేహకు సపోర్ట్ చేస్తూ వరలక్ష్మి వైపు చూసి మేడం, ఇప్పుడు నిజం మీ కళ్ళ ముందే ఉంది.
మీరు మీ పిల్లాన్ని తీసుకుని త్వరగా ఈ స్కూల్ నుండి వెళ్ళిపోండి. మీ కొడుకు లాంటి పిల్లల వల్ల రేపు మా పిల్లలకు కూడా ఏదైనా సమస్య రావచ్చు. త్వరగా ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. ఒక్క క్షణంలో అక్కడ ఉన్న అందరూ వరలక్ష్మికి వ్యతిరేకంగా మారి ఆమె బిడ్డను రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో వరలక్ష్మి కోపంగా తన కొడుకుని ఎత్తుకుని చాలు, ఇక చాలు అని అరిచింది. అప్పుడు స్నేహ ఆ పిల్లవాడి పరిస్థితి అర్థం చేసుకుంటూ నిజం చెప్పాలంటే ఇందులో ఆమె కొడుకు తప్పేమీ లేదు, కేవలం అతని తల్లి చెప్పడం వల్లే ఇలా చేశాడు అంటూ వరలక్ష్మి వైపు చూసి నేను చెప్పింది నిజమే కదా వరలక్ష్మి అని ఎగతాళిగా అడిగింది. స్నేహ తనను హేళన చేస్తూ ఉండడంతో వరలక్ష్మి ఆమెను మింగేసేలా చూస్తూ వైభవ్ వైపు తిరిగి అన్నయ్య మనం వెళ్దాం, ఇదొక చెత్త స్కూల్, ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటూ కొడుకుని తీసుకుని కార్ దగ్గరకు వెళ్లిపోయింది. అప్పుడు వైభవ్ కూడా కోపంగా పళ్ళు కొరుకుతూ స్నేహ వైపు చూసి స్నేహ నువ్వు ఈరోజు చేసిన పనికి త్వరలోనే పశ్చాత్తాపడేలా చేస్తాను అని హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. స్నేహ అతని మాటలు పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళక్కడి నుండి వెళ్లిపోవడంతో ప్రిన్సిపల్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచిపెట్టి స్నేహ వైపు చూసి మేడం మా స్కూల్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది, మమ్మల్ని క్షమించమని మరోసారి అడుగుతున్నాను. అలాగే ఈ నిజం దాచిపెట్టడానికి ట్రై చేసిన టీచర్ని కూడా జాబ్ నుండి తీసేస్తున్నాను. యువన్ విషయంలో ఇక మీకు ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పింది. ప్రిన్సిపల్ మాట వినగానే అప్పటి వరకు తమ పేరెంట్స్ తో నుంచుని ఉన్న వాళ్ళల్లో ఒక చిన్న పాప మమ్మీ నేను చెప్పనా, యువన్ చాలా మంచివాడు, మా అందరికీ అతనంటే చాలా ఇష్టం అని పక్కనే ఉన్న తల్లితో చెప్పింది. ఆ మాట వినగానే యువన్ ముఖం ఆనందంతో నిండిపోయింది. తన కొడుకు సంతోషంగా ఉండడం చూసిన స్నేహకి కూడా అప్పటి వరకు మనసులో ఉన్న ఆందోళన తగ్గిపోయింది. అప్పుడు ప్రిన్సిపల్ ఇక స్కూల్కి టైం అయింది, అందరూ క్లాసెస్కి వెళ్ళండి అని చెప్పడంతో యువన్ పిల్లలతో కలిసి క్లాస్ రూమ్స్ కి వెళుతూ వెనక్కి తిరిగి స్నేహ వైపు చూసి బాయ్ మమ్మీ అని చెప్పి దూరంగా ఉన్న కారు వైపు చూసి బాయ్ డాడీ అని అన్నాడు. అక్షయ్ కారులో నుండే తన చేతిని ఊపాడు. యువన్ డాడీ అని పిలవడంతో అక్కడున్న పేరెంట్స్ అందరూ ఆ కారు వైపు చూశారు. యువన్ కి నిజంగానే తండ్రున్నాడని, అతను చాలా ధనవంతుడని అనుకున్నారు. దాంతో అందరి మనసులో ఉన్న అనుమానం పూర్తిగా తీరినట్లయింది. ప్రిన్సిపల్ కు కృతజ్ఞతలు చెప్పి కార్ దగ్గరికి వచ్చిన స్నేహ లోపల కూర్చుని ఈరోజు మీరు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఇదంతా కేవలం అక్షయ్ వల్లే జరిగిందని ఊహించింది స్నేహ. అతను లేకపోతే ప్రిన్సిపల్ అదే టైంకి అక్కడికి వచ్చి వీడియోని చూపించడం కుదరదని, దీని వెనుక అక్షయ్ ఉన్నాడని, అతను సీక్రెట్ గా హెల్ప్ చేస్తాడని ఆమె అర్థం చేసుకుంది. కానీ అక్షయ్ ఆమె మాటలు పట్టించుకున్నట్లు సీట్లో వెనక్కి వాలి రిలాక్స్ గా కూర్చున్నాడు. స్నేహ ఇక దాని గురించి మాట్లాడకుండా మీరు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయగలరా అని అడిగింది. అప్పుడు అక్షయ్ స్నేహ వైపు కొంచెం సీరియస్ గా చూసి నేను నీకు డ్రైవర్లా కనిపిస్తున్నానా అని అంటూనే డ్రైవర్ కార్ పోనీ అని అన్నాడు. స్నేహ వెంటనే లేదు లేదు అలాంటిదేం లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంది. కాని వెంటనే ఆమె మాటలు పట్టించుకోనట్లు ముఖం పక్కకి తిప్పుకున్నాడు. స్నేహకు అతని ప్రవర్తన వింతగా అనిపించింది. అంతలోనే అతను ఎందుకంత సీరియస్ అయ్యాడో అర్థం కాలేదు. ఆఫీస్కి వెళ్లే వరకు ఆమె ఆలోచిస్తూనే ఉంది. సడన్ గా ఏదో అర్థమైనట్లు తాను థ్యాంక్స్ చెప్పడం అక్షయ్కి నచ్చలేదని అనుకుంది. అది నిజమైతే ఆ మాట డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఎందుకంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, ఇతను కొంచెం టిపికల్ అని అనుకోకుండా ఉండలేకపోయింది. కార్ దిగిన ఆమె నేరుగా లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్లేటప్పటికీ కరణ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం చూసి ఆశ్చర్యపోతూ కరణ్ నువ్వు ఎందుకింత తొందరగా ప్రాక్టీస్కి వచ్చావు, కవితకి ఇప్పుడే ఆపరేషన్ అయింది, నువ్వు ఆమెని దగ్గరుండి చూసుకోవాలని చెప్పాను కదా అని చెప్పింది. అప్పుడు కరణ్ చిన్నగా నవ్వి నా చెల్లెల్ని చూసుకోవడానికి నేనొక ప్రైవేట్ పర్సన్ అరేంజ్ చేశాను, ఇప్పుడిక ఇండియన్ 2 మూవీ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాడు. అతని ఆలోచనకు స్నేహ సంతోషించింది. అయినా అతనితో సరే కానీ ఈ టైంలో ఆమెకు మరింత తోడుగా ఉండాలి, లేకపోతే ఒంటరిగా ఫీల్ అవుతుంది, వీలైనప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్తూ ఉండు అని చెప్పింది. సరేనంటూ కరణ్ తలూపడంతో తన క్యాబిన్ కి వెళ్లిన స్నేహ ఎప్పటిలాగా కరణ్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చెక్ చేసింది. రెస్పాన్స్ బాగానే ఉన్నా జనాల్లో అతని ఫాలోయింగ్ ఎప్పుడూ తగ్గనివ్వకుండా చూసుకోవాలని అనుకుంటూ ఏదో ఆలోచించి ఇండియన్ 2 మూవీ డైరెక్టర్ అనిల్ కి కాల్ చేసింది. అటువైపు నుంచి అనిల్ కాల్ లిఫ్ట్ చేయగానే సార్ మేము ఈరోజు ఆడిషన్స్ కి రావచ్చా అని అడిగింది. ప్లీజ్ వెల్కమ్ మిస్ స్నేహ, నిజం చెప్పాలంటే ఈ ఆడిషన్స్ అన్ని జస్ట్ ఫార్మాలిటీస్ కోసమే, కరణ్ ఈ మూవీలో క్యారెక్టర్ చేస్తున్నాడని మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్పాడు అనిల్. థ్యాంక్ యూ మిస్టర్ అనిల్, నేను ఇంకో అరగంటలో కరణ్తో కలిసి స్టూడియోలో ఉంటాను అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
అనుకున్నట్లుగానే అరగంట తర్వాత ఇద్దరు స్టూడియోలో డైరెక్టర్ అనిల్ ముందున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కరణ్ ను ఆడిషన్స్ తీసుకున్నాడు. 5 నిమిషాల్లోనే అనిల్ ఫోన్ కు ఇంప్రెసివ్ అని అసిస్టెంట్ డైరెక్టర్ మెసేజ్ పెట్టడంతో అనిల్ అది చూసి నవ్వి తన ఎదురుగా కూర్చుని ఉన్న స్నేహతో కంగ్రాచులేషన్స్ స్నేహ, మీ ఆర్టిస్ట్ అఫీషియల్ గా ఇండియన్ 2 మూవీకి సెలెక్ట్ అయ్యారు అని చెప్పాడు. దాంతో ఆమె ఉత్సాహంగా థ్యాంక్ యూ మిస్టర్ అనిల్, మీరు నాకిప్పుడు ఒక చిన్న ఫేవర్ చేయగలరా అని అడిగింది. షూర్ స్నేహ, అదేంటో చెప్పండి అని అన్నాడు అనిల్. ఈ మూవీలో కరణ్ సెలెక్ట్ అయ్యాడనే విషయాన్ని మీరు అఫీషియల్ గా సోషల్ మీడియాలో కూడా అనౌన్స్ చేయగలరా అని అడిగింది. చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ అనిల్ ఒక ఏజెంట్ గా స్నేహ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని వెంటనే ఆమె చెప్పిన దానికి ఒప్పుకుంటూ ఓకే స్నేహ, మీరు చెప్పినట్లే చేద్దాం. నేను ఇప్పుడే మా టీంకు ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తాను. మనం తప్పకుండా కోఆపరేట్ చేసుకుందాం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పింది. 10 నిమిషాల్లో వాళ్ళక్కడి నుండి బయలుదేరారు. అనిల్ చెప్పినట్లుగానే అఫీషియల్ గా పోస్ట్ చేసి ముందుగా దాన్ని స్నేహకు ఫార్వర్డ్ చేశారు. అందులో ఉన్న దాని ప్రకారం యంగ్ టాలెంటెడ్ హీరో కరణ్ ఇండియన్ 2 మూవీలో భాగమయ్యారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం అని సింపుల్ గా అనౌన్స్మెంట్ ను పూర్తి చేశారు. అప్పుడు స్నేహ ఆ పోస్టు కరణ్ అకౌంట్స్ లో షేర్ చేస్తూ ఇన్నాళ్ళుగా నాకు తోడుగా ఉండి సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కి ఫ్యాన్స్ కి నా కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. థ్యాంక్స్ టు వర్ణ ప్రొడక్షన్స్ అని మ్యాటర్ యాడ్ చేసి పోస్ట్ చేసింది స్నేహ. 5 నిమిషాల్లోనే ఆ 2 పోస్టులు ఇంటర్నెట్ ను షాక్ చేశాయి. ఇండియన్ మూవీ అప్పట్లో ఒక క్లాసిక్. అందులో చేసిన ప్రతి ఒక్కరూ గొప్ప నటులు కాబట్టి ఆ సినిమాపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే కరణ్ కి ఆ మూవీలో ఛాన్స్ వచ్చిందని తెలిసి ఈసారి అతని దశ తిరిగినట్లే అని అందరూ అనుకున్నారు. ఫ్యాన్స్ అందరూ అతన్ని కంగ్రాచులేట్ చేస్తూ కమెంట్స్ పెట్టారు. ఆ రెస్పాన్స్ ను చూస్తున్న స్నేహ తాను అనుకున్న రిజల్ట్ వచ్చిందని అనుకుంటూ సంతోషించింది. సిస్టమ్ క్లోజ్ చేసి తన ఎదురుగా ఉన్న ఫైల్ ని ఓపెన్ చేసింది స్నేహ. ఇంతలో తన క్యాబిన్ డోర్ తట్టినట్టు వినిపించడంతో కమేన్ అని అంది. అప్పుడు లోపలికి వచ్చాడు కమల్. అతన్ని చూడగానే ఆమె ముఖం మారిపోయింది. అతను కూడా ఆన్లైన్ లో న్యూస్ చూసే ఉంటాడని, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడడానికే వచ్చుంటాడని అనుకుంది స్నేహ. కమల్ నేరుగా వచ్చి ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ వావ్ మేనేజర్ స్నేహ, మీరు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అంటూ ముఖంలో ఎగతాల్ని చూపిస్తూ నోటితో పొగిడాడు. అయినా ఆమె దానిని పట్టించుకున్నట్లు థ్యాంక్ యూ మిస్టర్ కమల్, చూస్తుంటే మీరు మీ విషయాల కన్నా ఎక్కువగా నా విషయాలపై ఫోకస్ చేస్తున్నట్లున్నారు అని వ్యాగ్యంగా అడిగింది. కమల్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒకప్పుడు నా ఆర్టిస్ట్ కరణ్ అంత ఫేమస్ అవుతుంటే నేను పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నిజానికి నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అతనిలో ఉన్న టాలెంట్ ని నేను ఇన్ని రోజులు కనిపెట్టలేదా, లేక మీరు కనిపెట్టడానికి వేరే ఏదైనా పద్ధతులు ఉపయోగించారా అంటూ అనుమానంగా చూస్తూ అడిగాడు. అతని ఉద్దేశం అర్థమైన స్నేహ కోపంతో చురుక్కున అతని వైపు చూసింది. కమల్ ప్రశ్నకు స్నేహ ఎలా సమాధానం చెప్పబోతోంది? ఇండియన్ 2 మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? కంపెనీ రీయూనియన్ మీటింగ్లో ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.